స్టాక్ మార్కెట్లు దూకుడుగా ఉండడంతో ఐపీఓ వచ్చేందుకు పెద్ద సంఖ్యలో కంపెనీలు రెడీ అవుతున్నాయి. ఈ వారం ఏకంగా 11 కంపెనీలు పబ్లిక్ ఇష్యూకు రాబోతున్నాయి. ఇక ఈ కంపెనీలన్నీ ప్రైమరీ మార్కెట్ నుంచి 18,500 కోట్ల నిధులను సమీకరించినాయి. ఇక తాజా ఇష్యూలతో కలిపి ఈ ఏడాది ఇప్పటి వరకు ఐపీఓ సైజ్ 1,82,000 కోట్లకు పెరిగింది. ఈ వారం విశాల్ మెగామార్ట్, సాయి లైఫ్ సైసెన్స్, అలాగే మెబిక్విక్ తదితర 11 కంపెనీలు ఐపీఓకు రానున్నాయి. ఇక ఈ నెల 11న ఒకే రోజు 3 కంపెనీలు పబ్లిక్ ఇష్యూకు రాబోతున్నాయి. సూపర్ మార్ట్ ను నిర్వహిస్తున్నటువంటి గురుగ్రామ్ బెస్ట్ కంపెనీ విశాల్ మెగామార్ట్ డిసెంబర్ 11న ఐపీఓకు రాబోతుంది. ఇష్యూ ప్రైమ్ రేంజ్ 74 నుంచి 78 రూపాయలుగా కంపెనీ నిర్ణయించింది. ఇక పూర్తిగా ఆఫర్ ఫర్ సేల్ పద్ధతిలో వస్తున్న కంపెనీ ప్రైమరీ మార్కెట్ నుంచి 8,000 నిధులు సమీకరించబోతుంది. గురుగ్రామ్ కు చెందిన మరో కంపెనీ మెబిక్విక్ కూడా ఈ నెల 11న ఐపీఓకు రాబోతుంది. ఇక పూర్తిగా తాజా షేర్లను జారీ చేయనున్న ఈ కంపెనీ ఐపీఓ ద్వారా 572 కోట్లు సమీకరించనుంది. ఇష్యూ ప్రైస్ రేంజ్ 265 నుంచి 279 రూపాయలుగా సంస్థ నిర్ణయించింది. ఇక ఈ నిధులను కంపెనీ విస్తరణతో పాటు టెక్నాలజీ అభివృద్ధికి, సాధారణ కార్పొరేట్ అవసరాలకు మెబిక్విక్ వినియోగించనుంది. ఇక సాయి లైఫ్ సైన్స్ కూడాను ఈ నెల 11నే పబ్లిక్ ఇష్యూకు రాబోతుంది. ఇక ఈ ఇష్యూ ద్వారా కంపెనీ 3,043 కోట్ల నిధులు సమీకరించనుంది. ఇష్యూలో భాగంగా 950 కోట్ల ఫ్రెష్ షేర్స్, అలాగే ఆఫర్ ఫర్ సేల్ ద్వారా 3,80,00,000 షేర్స్ ను విక్రయించనున్నారు. ఇక ఈ ఇష్యూ ప్రైస్ రేంజ్ 522 నుంచి 549 రూపాయలుగా కంపెనీ నిర్ణయించింది. ఇక ఇన్వెంటరీస్ నాలెడ్జ్ సొల్యూషన్స్ ఇష్యూ ఈ నెల 12వ తేదీన ప్రారంభమై 16న ముగియబోతుంది. ఇక పూర్తిగా ఓఎఫ్ఎస్ పద్ధతిలో వస్తున్న ఈ కంపెనీ ప్రైమరీ మార్కెట్ నుంచి దాదాపు 2,500 కోట్ల నిధులు సమీకరించనుంది. ఈ నెల 13వ తేదీన ఇంటర్నేషనల్ జియోలాజికల్ ఇన్స్టిట్యూట్ పబ్లిక్ ఇష్యూ ప్రారంభం కాబోతుంది. ఇక 3వ వంతు ఫ్రెష్ షేర్ల జారీతో పాటు 2వ వంతు వాటాను ఆఫర్ ఫర్ సేల్ పద్ధతిలో విక్రయించనున్నారు. ఈ నెల 9 నుంచి 11వ తేదీ వరకు ధనలక్ష్మి క్రాప్ సైన్స్ ఐపీఓకు రాబోతుంది. ఈ ఇష్యూ ద్వారా కంపెనీ దాదాపు 24 కోట్లను సమీకరించనుంది. ఈ కంపెనీలతో పాటు జంగిల్ క్యాంప్స్, టాస్ ది కాయిన్, అలాగే పర్చువల్ యూనిట్ సేల్స్, అలాగే సుప్రీం ఫెసిలిటీ మేనేజ్మెంట్, యష్ హై వోల్టేజ్ సంస్థలు పబ్లిక్ ఇష్యూకు రాబోతున్నాయి.